व्हाट इज योर क्या आपका एक्सपीरियंस कैसा था फर्स्ट फिल्म का एक्सपीरियंस? I think I'm not. You decided to hear for a long time? Yeah, absolutely. I think I'm a lot more confident in front of the camera now after this. This movie given confidence to you? Yeah, definitely. I am a lot more confident. I also, my capability to actually, even though I will learn Telugu, definitely I will, but the fact that I did one entire film without knowing the language and I could pull How off much you learned Telugu? No, 20%, 10%? I think 5%. 5%. అందరికీ నమస్కారం. లైక్ Yeah, I know. భోజనం చేశారా? అందరికీ నమస్కారం. I know. ఓకే. ఎలా ఉన్నారు? I know. 2 How lines. you? Yeah. ఓకే. సార్ ఆవిడ అందరికీ నమస్కారం కూడా సరిగ్గా పలకడం రాదు, బట్ మీరు మూవీ చూస్తే ఒక్క ఫ్రేమ్ కూడా తెలుగు రాదు అన్నట్టు పర్ఫార్మెన్స్ ఉండదు. ఎవ్రీ న్యూయాన్స్ మొహాన్లో వెరీ స్ట్రాంగ్గా కనబడుతుంది. ఏంటి మీ జర్నీ ఏంటి సౌమిత్? అంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అనుకోవచ్చు కదా అయితే. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్, మీకు మార్కెటింగ్ ప్రాబ్లం ఉన్నాయి, పబ్లిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ కంటెంట్ని ఆడియన్స్కి రీచ్ అవుట్ అవ్వటం అనేది మోర్ డిఫికల్ట్ అయింది కదా. సినిమా తీయటంతో పాటు ఈక్వల్గా అంతే డిఫికల్టీ అయింది కదా. ఏం నేర్చుకున్నావు ఈ జర్నీతో నువ్వు? సార్ జర్నీతో యాజ్ ఎ పర్సన్ నేను కానీ సాయి కానీ ఆవిడ కానీ మేబీ అందరం మారుంటాం. అంటే మూవీకి ముందు నేను ఒక డిఫరెంట్ సౌమిత్ని, ఆయన ఒక డిఫరెంట్ సాయి, డిఫరెంట్ శ్రేయోషి. మూవీ తర్వాత మేము డిఫరెంట్ పీపుల్. ఇవాళ మోర్ కాన్ఫిడెంట్ ఉన్నాం, మోర్ అంటే ఓన్లీ సినిమానే కాదు, లైఫ్ నుంచి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ వీఆర్ రెడీ టు ఫేస్. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. నేర్చుకున్నది అంటే దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. మీ జర్నీ గురించి మాట్లాడితే ఇనీషియల్గా అదొక వెరీ వేగ్గా ఒక ఓవర్ ఏ ఫోన్ కాల్ తీసుకున్న డిసిజన్. నేను సాయి మనమే సినిమా తీసుకుందాం అనుకున్నాను. ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఏంటి అనేది మాకు తెలియదు, బట్ వీ టుక్ దట్ అండ్ వీ స్టుడ్ బై ఇట్. ఎక్కడ కూడా ఇద్దరిని అంటే నిజంగానే తీస్తామా మనం అన్న ప్రశ్న ఎప్పుడు మైండ్లో లేకుండే. మేము పెట్టుకునేది ఒకటే, 1 day at a time. ఆ ఒక్కరోజు మనం ఏం పని చేసినాం అది మంచిగా చేసినామా లేదా అది ఒక్కటే పెట్టుకున్నాము. ఆ 1 day కాస్త ఈ 3 years అయింది. ఈ 3 yearsలో ఆల్మోస్ట్ 100 రోజులు షూటింగ్ చేసినాం సార్. ఎందుకని సౌమిత్ ఇప్పుడు 3 years కష్టపడ్డారు కదా, ఓ 6 months ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేయలేదు? అదే సార్ మేము ఓ 6 months ఓ ప్రొడ్యూసర్ని, ఒక ప్రాపర్ రెగ్యులర్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఉంటే మీకు 2.5 years స్మూత్గా నడిచాయి కదా. బట్ రియాలిటీ అట్లా లేదు కదా సార్. చాలా మంది నేను అంతకుముందు ట్రై చేసిన ఎవ్రీ ఫ్రైడే చాలా మంది కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం దొరికింది, నీకేం మిస్ అయింది? నేను అట్లా చూడట్లేదు సార్. వాళ్ళు చాలా మంది నేను ఫేర్ ట్రై చేసిన, ఫేర్ ఛాన్స్ ఇచ్చుకున్నా నాకు నేను, లేదా నేనే తీద్దామనే ఒక ఈగో కానీ సార్ ఈగో వదిలేను సార్. బట్ నేను ఒక 3-4 years వెరీ ఫేర్ ఛాన్స్ ఇచ్చిన టు గెట్ ఏ ప్రొడ్యూసర్, టు గెట్ ఎన్ యాక్టర్, ఒక మంచి సినిమా తీద్దామని. కుదరలా. అండ్ వచ్చిన రోజు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చిన రోజు, ఒక మంచి ప్రొడక్షన్ నుంచి ఆపర్చునిటీ వచ్చిన రోజు లైక్ సింక్ అవ్వాలా. అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా. నేను ట్రై చేసాను, బాగానే ట్రై చేసాను. ఓకే. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది న్యూ కమర్స్కి ఇప్పుడు మీరు పడ్డారు, ఇప్పుడు కష్టాలు పడ్డారు. సినిమా తీయడానికి 3 years పట్టింది. మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ దగ్గర ఒక ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని మీరు చెప్తున్నారు కదా. ఇవి కనుక కరెక్ట్గా జరిగి ఉంటే ఈ నిలవే సినిమా ఇంకో రేంజ్లో కనిపించేది. అంటే ఆడియన్స్ దగ్గర కంటెంట్ పరంగా ఏం మార్చారు సార్? అయి ఉండొచ్చు, దట్ ఒక ఛాన్స్ ఉంది. అది లేదు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం అటు చేసి ఉన్నది వీకొచ్చు, అది ఛాన్స్ ఉంది. అది ఛాన్స్ ఉంది. అండ్ అట్లీస్ట్ రిస్క్ తీసుకోవాలి నువ్వు. రిస్క్ కాదు సార్, గుడ్ ఓ బ్యాడ్ మా ఇద్దరి చేతిలో ఉండాలి. బికాస్ దిస్ ఇస్ అవర్ ప్రోడక్ట్ అండ్ మేము దీన్ని బలంగా నమ్ముతున్నాం. అండ్ మా నమ్మకం బయటకు రావాలి. దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. మీరు ఇప్పుడు ఈ రిజల్ట్తో హ్యాపీగా ఉన్నారు సార్? రిజల్ట్కి డెఫినెట్గా హ్యాపీ. రిజల్ట్ కంటే కూడా మా ఎఫర్ట్స్తో లైక్ మోర్ హ్యాపీగా ఉన్నాం. అంటే మేము ఒక ప్రౌడ్ ప్రోడక్ట్ చేసినాం అన్నట్టు మాకు తెలుసు. అండ్ దానికి మేము చాలా గర్వపడుతున్నాం. అంటే సినిమా కూడా చాలా పొయిటిక్ సెన్స్లో రైట్. అంటే మాకు అందాల రాక్షస్ కానీ, గీతాంజలి కానీ, సో కొంచెం ఒక క్లాస్ వైబ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బలమైన ఎమోషన్స్ కనిపిస్తున్నాయి, ఒక జర్నీ కనిపిస్తుంది. రైట్. ఒక మొమెంటం ఫిల్మ్లా కాకుండా ఒక జర్నీ కనిపిస్తుంది. అవి కూడా చాలా రియలిస్టిక్గా అనిపించినాయి. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ కానీ, తన క్యారెక్టర్ కానీ చాలా రియలిస్టిక్గా అనిపించినాయి. ఎక్కడో ఒక రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీలాగా అనిపిస్తుంది కానీ ఫిక్షనల్గా అనిపించలేదు సార్. రాసుకున్న ఏ క్యారెక్టర్స్ కూడా
అంటే ఏ పాత్రలైనా కూడా మన చుట్టూనే వస్తాయి. ఇన్ జనరల్ ఏ రైటర్ గారు రాసుకున్నా అట్లే రాసుకుంటాడు, వాడు ఏలియన్స్ని అయితే రాసుకోడు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో మేము రాసుకున్నది కూడా ఎట్లా అంటే సార్, మా చుట్టూ ఉన్న ఈ మన స్టోరీ వచ్చేసి మోర్ ఉమెన్ సెంట్రిక్. ఆ ఉమెన్ సెంట్రిక్ స్టోరీని ఒక అబ్బాయి పర్స్పెక్టివ్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది మన నిలవే. ఆవిడ మూవీలో సింగర్, నేను ఒక ఫోటోగ్రాఫర్. సో ఆడియోకి విజువల్కి ఆ కాంబినేషన్ వెరీ లైక్ ఎక్స్ట్రాడినరీ ఇది కదా. సో ఆ లైన్లో తీసుకున్న స్టోరీ మా నిలవే. ఇందులో ఎట్లా అంటే సార్ మీ క్వశ్చన్ మర్చిపోయినా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నది క్లాస్ టచ్ ఉంది మూవీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ క్యారెక్టర్స్ కూడా ఒక ఎలిగెంట్ కనిపిస్తుంది, కొంచెం నీట్గా ఉన్నాయి. నీట్గా అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే లవ్ స్టోరీస్ చాలా రకాలుగా ఉంటాయి. మన రాజు వెట్స్ రాంబాయ్ చూడొచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, నిలవే కావచ్చు, ఇవన్నీ కూడా పెడితే ఇది ఎక్కడో ఒక చిన్న క్లాస్ టచ్ ఉంది క్యారెక్టరైజేషన్. అంటే మా రూట్స్లోకి వెళ్ళి వస్తాయి కదా సార్ ఎండ్ ఆఫ్ ది డే. తప్పని కాదు, నేననేది ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది అబ్జల్యూట్లీ యువర్ సిగ్నేచర్. నీ సిగ్నేచర్ ఎవరితోనో మ్యాచ్ అవుతుంది. సో అలా ఉంటేనే సినిమాలు ఒక కొత్తతనం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీ వాయిస్ ఏంటో తెలిసిద్ది, నీ టేస్ట్ ఏంటో తెలిసిద్ది. సో నిలవే అనేది ఒక మంచి ప్రయత్నం. సినిమా ఇప్పుడు కూడా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. మీరు అన్నట్టు మల్టీప్లెక్స్ దగ్గర ఒక సందడి చేస్తుంది. ఇంకా మోర్ ఆడియన్స్ రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది సినిమా. సో ఈ ప్రయత్నంలో నీది ఒక క్లాస్ టచ్లోకి వెళ్తుందని నీకు అనిపించిందా? అనిపించింది సార్, డెఫినెట్లీ. అది మేము తీసుకున్న టేకే ఇనిషియల్గా. లైక్ మాకు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే ఇష్టం, మాకు బాహుబలినే ఇష్టం, మాకు రాజమౌళి సార్ సినిమాలే ఇష్టం. కాకపోతే అది మేము ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా ఇప్పుడు? నో, లైక్ రియాలిటీ నో, డెఫినెట్గా నాట్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆయన సినిమాలు అంటే జనాలు థియేటర్కి వస్తారు. మా సినిమాతో మేము ఏం చేయగలుగుతాం? పాటలు పెడతాం, 11 పాటలు పెడదాం అనుకున్నాం. ఎక్స్ట్రాడినరీ సౌండింగ్ ఉండి మంచి క్వాలిటీతోని మంచి ట్యూన్స్తోని ఒక 11 పాటలు మ్యూజికల్ సినిమా చేద్దామని అప్పుడే ఫిక్స్ అయిపోయినాం. ఎందుకు? ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆ సాంగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. దట్ వాజ్ అవర్ మెయిన్ థాట్ ప్రాసెస్.